ఫ్రెండ్స్, మహేష్ బాబు నుండి చివరిగా వచ్చిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సాధారణ ప్రేక్షకులనే కాదు, ఆయన అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక మహేష్ బాబు తన తర్వాతి సినిమాను రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నుండి ఎంత చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మూవీలోని నటీనటుల కోసం మన దేశంలోనే కాదు, ఏకంగా ప్రపంచంలోనే గాలిస్తున్నాడట రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాలోని హీరోయిన్ కన్ఫర్మ్ అయిందని వార్తలు వస్తున్నాయి. మహేష్ కోసం ఏకంగా ఇండోనేషియా నుండి హీరోయిన్ను తీసుకొస్తున్నాడట ఈ డైరెక్టర్. ఈమె పేరు చెల్సియా ఇస్లాన్. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు, కానీ త్వరలో రాబోతోంది అని తెలుస్తోంది. ఇక మరో వార్త ఏమిటంటే, ఈ సినిమాకు 2 టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో ఒక టైటిల్ మహారాజా అయితే మరొక టైటిల్ చక్రవర్తి అని అంటున్నారు. మహారాజా, చక్రవర్తి ఈ 2 టైటిల్స్ కూడా మహేష్ బాబుకు బాగున్నాయి. సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఈ 2 టైటిల్స్లో మీకేది బాగుందో కామెంట్లో తెలియజేయండి. ఇకపోతే ఈ మూవీని దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటి వరకు మన ఇండియాలో ఇంత భారీ బడ్జెట్తో ఏ చిత్రాన్ని తెరకెక్కించలేదనే చెప్పాలి. దీంతో మహేష్ బాబు ఒక రికార్డు క్రియేట్ చేసినట్లే. ఇక ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్పై కూడా వెళ్ళబోతోందట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.